ఇవాళ మనం అసలు డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే ఎవరికైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకి లెగ్స్లో ఏదైనా మానని గాయాలు కనుక లేదా పుండు కనుక ఉన్నప్పుడు దాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటాం. అసలు ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ రావడానికి గల కారణాలు ఏంటి? డయాబెటిక్ ఫుట్ అల్సర్ రావడానికి మొదటి కారణం కాళ్ళల్లో స్పర్శ తగ్గడం, అండ్ రెండవ కారణం కాళ్ళకి రక్త సరఫరా తగ్గడం, లేదా ఈ రెండు కలిపైనా ఉండొచ్చు. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ కాలు వేలు వంగడం అలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు వేలు కింద గాయాలు అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ షుగర్ వల్ల గాయాలు వస్తే ఎందుకు మానం అంటే, షుగర్ వల్ల పేషెంట్కి ఇమ్యూనిటీ పవర్ అనేది అంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఒక బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చినప్పుడు ఆ వచ్చిన బ్యాక్టీరియాతో ఫైట్ చేసే శక్తి తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే కాళ్ళల్లో స్పర్శ తగ్గుతుందో అప్పుడు ఏదైనా తెలియకుండా ముళ్ళు కానీ రాయి కానీ గుచ్చుకున్నప్పుడు అది ఇన్ఫెక్షన్ అయ్యేంత వరకు గాయాల్ని గమనించలేకపోతాం. దాంతోపాటు ఎప్పుడైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకి క్రమేణా కాళ్ళల్లో రక్త సరఫరా అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ కారణం చేతైనా పుండ్లు మానకపోతూ ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల చేత షుగర్ ఉన్న వాళ్ళకి పుండ్లు మానకపోవచ్చు. సో షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, గాయం తాలూకు ఏమేమి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కలవాలి అంటే, ఎలా అయితే షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్ కోసం మందులు వాడుతున్నారో అలాగే మీ కాళ్ళకి ఏమైనా సమస్య ఉందో లేదో అని సంవత్సరానికి ఒక్కసారైనా చెకప్ చేయించుకోవాలి. అదే ఒకవేళ మీకు కాళ్ళలో స్పర్శ తగ్గుతుంది, ఎప్పుడైనా చెప్పులు జారిపోతున్నాయి, నడుస్తున్నప్పుడు ఏమైనా తెలియట్లేదు, దూది మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది అంటే, అలా ఉన్నప్పుడు కనీసం ఇయర్లీ అంటే సంవత్సరానికి 2 సార్లైనా కాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందేమో అని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా కానీ మీకు షుగర్ వల్ల కాల్లో గాయం ఏర్పడింది, ఒక వేలు తీసేయాల్సి వచ్చింది, లేకపోతే గాయం కోసం ఏమైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు షుగర్ ఎలా చెక్ చేయించుకుంటారో అలాగే మీ కాళ్ళకు కూడా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మళ్ళీ గాయం రాకుండా ఆపలేకపోవచ్చు, కానీ గాయాలు ఏర్పడుతున్నప్పుడు ముందుగానే తెలుసుకోవడం వల్ల సరైన చికిత్స చేయవచ్చు.